రాజీవ్ గాంధీ అభయహస్తం కింద సివిల్స్ కు ఎంపికైన వారికి ₹1,00,000 సాయం అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సందర్భంగా ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళందరి క్షేమం గురించి ఆలోచన చేయటం, అట్లాగే వారి భవిష్యత్ తరాలకు సంబంధించి కూడా సింగరేణి కాలేజీ సంబంధించి పునాదులు వేయటం అనేది మా అందరి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. సింగరేణి కాలేజీని మా రాజకీయ అవసరాల కోసం, మా లబ్ధి కోసం వాడుకోవాలన్నటువంటి ఆలోచన కానీ ఆశ కానీ మాకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సింగరేణిని నిటారుగా నిలబడి ప్రపంచంలో ధీటైనటువంటి సంస్థగా నిలబెట్టాలనేదే మా అందరి ఆలోచన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక గొప్ప బలమైనటువంటి సంస్థ ఇది. దీనికి సంబంధించి మనకున్నటువంటి ఎక్స్పర్టైజ్, బహుశా 100 సంవత్సరాలు పైబడి మైనింగ్లో మనకున్నటువంటి ఎక్స్పర్టైజ్ దేశంలో మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎక్కడా లేదు. సరే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఒకదానికి ఉన్నా కానీ రాష్ట్రాల్లో మాత్రం ఎవరికి లేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రానికే ఉంది. సో ఈ సింగరేణి కాలనీస్ సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. దీంట్లో భాగంగా ముందుగా సింగరేణి కాలనీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంక్షేమం అనేది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాం. ఆ ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు తీసుకున్నామంటే వీళ్ళందరూ బాగుంటేనే రేపొద్దున ఈ సంస్థ బాగుంటుంది. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇది నాది అని ధైర్యంగా వాళ్ళు పనిచేయగలిగినప్పుడే ఇది ఎదగటానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే వెల్ఫేర్ అనే దాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని ఈ దేశంలో ఎక్కడా లేనట్టుగా కార్మికులందరి కోసం ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏదైనా సంభవిస్తే ₹1,00,00,000 ఆ కార్మికుల కుటుంబానికి నేరుగా వచ్చేటట్టుగా ఇన్సూరెన్స్ చేసినటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం కేవలం సింగరేణి కాలనీస్లో మాత్రమే జరిగింది. ఈ దేశంలో ఎక్కడా జరగలేదు. దానికి సంబంధించి ఈరోజు సరే దురదృష్టవత్తు ఏమైనా జరిగితే అందించేటువంటి ఈ కార్యక్రమం ఒక కుటుంబాన్ని ఇవాళ ఒక చెక్ కూడా అందిస్తూ ఉన్నాం. అట్లాగే ₹1,00,00,000 కాదు, ఇంకా కొద్దిగా పెంచితే బాగుంటుందని బ్యాంకర్స్ అందరితో మాట్లాడి ₹1,25,00,000కి ఈరోజు ఎంఓయూ కూడా చేస్తూ ఉన్నాం. ఉద్యోగుల దాదాపు 40-45 వేల మంది ఉద్యోగులు ఉంటే వాళ్ళందరి కుటుంబాలను ఆయా స్థానిక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. సో ఆ కుటుంబాలను నిలబెట్టడం కోసం తీసుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసుకుంటూ సింగరేణి కేవలం ఒక మన రాష్ట్రానికే పరిమితం అయ్యేటట్టుగా కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడైతే కోల్ మైన్స్ అందుబాటులో ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో కూడా విస్తరణ చేసి దీన్ని ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తి కలిగినటువంటి వ్యవస్థగా మార్చాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకోసమే ఇతర రాష్ట్రాల్లో కోల్ మైన్స్లోకి వెళ్తా ఉన్నాం. అట్లాగే మైనింగ్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి మన వ్యవస్థని ఈ రాష్ట్ర ప్రభుత్వం శక్తివంతంగా మనకు అనుకూలంగా ఎందుకు మలుచుకోకూడదు అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి అందరూ ఆలోచన చేసి మనం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ సింగరేణికి సంబంధించి చేస్తున్నటువంటి కోల్ మైన్స్ సంబంధించి థర్మల్ పవర్ స్టేషన్స్ పైన ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలన్నటువంటి ఆలోచనతో గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సరే, భవిష్యత్తులో ఈ కోల్ బర్నింగ్ అనేది తగ్గిపోతే మరి ఈ సింగరేణి భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఆలోచన కూడా వారు చేశారు. మంత్రిమండలి మొత్తం ఆలోచన చేసి ఒక కంక్లూజన్కి వచ్చింది. సరే, భవిష్యత్తు ప్రపంచం మారుతున్నటువంటి పరిస్థితుల్లో గ్లోబలైజేషన్ వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా అప్డేట్ కాకపోతే, గతంలో అనేక సంస్థలు అప్డేట్ కాకపోతే మూసిపోయినాయి. అంబాసిడర్ కార్ లాంటివన్నీ కూడా దేశంలో ఒక పెద్ద చరిత్ర సృష్టించిన సంస్థలన్నీ మూసివేయబడ్డాయి. అలా కాకుండా ఉండాలంటే అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అప్డేట్ కావడానికి కావాల్సిన పరిస్థితుల్లో గ్లోబలైజేషన్లో కేవలం కోల్ ఒక్కటే కాకుండా ఇంకా ప్రపంచం పెద్ద ఎత్తున చూసేటువంటి లిథియం లాంటి, గ్రాఫైట్ లాంటి మైనింగ్ యాక్టివిటీస్లో కూడా సింగరేణి కాలనీస్ విస్తరించేసి సింగరేణి ఆర్థికంగా ఎదగటం కోసం కావాల్సిన ప్రణాళికలు తయారు చేసుకోవటం కోసం ఒక కన్సల్టెంట్ కమిటీని పిలిచి గ్లోబల్ ఇన్విటేషన్ చేసి వాళ్ళందరూ చెప్పినటువంటి సలహాలు సూచనలు చూసుకొని ఒక ప్రణాళిక ముందుకు పోతే తప్పనిసరిగా సింగరేణి నిరంతరం చిరస్థాయిగా బతికుండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ అందరికీ
సగౌరవంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ఇప్పటికే ఒక కన్సల్టెంట్స్ని కూడా అపాయింట్ చేశాం. ప్రపంచవ్యాప్తంగా గవర్నమెంట్ టు గవర్నమెంట్ చేయడానికి అవకాశం ఎక్కడెక్కడ ఉంటే అటువంటి లిథియం లాంటి గ్రాఫైట్ లాంటి లేకపోతే మిగతా మినరల్స్ మనకు ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి లాభాలు చేయడానికి అవకాశం ఉన్నట్టు అన్నిటినీ అందిపుచ్చుకోవాలనే ఆలోచనతో ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రణాళిక తయారు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ క్రమంలో సింగరేణి కార్మికులందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, యాజమాన్యానికి కూడా, యాజమాన్యం అంటే బోర్డు వరకు ఉన్నటువంటి వాళ్ళ మిత్రులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చేసే ప్రతి పని సింగరేణి సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల సంక్షేమంతో పాటు వాళ్ళ పిల్లల భవిష్యత్ తరాలు కూడా ఆలోచన పెట్టుకొని చేస్తూ ఉన్నాం.